అందరికీ చాలా డైలీ మౌలికమైన విషయం. దోసలో వేసే బియ్యం, ఇడ్లీలో వేసే బియ్యంతో పాటు మనం రోజు నిత్యం 2 పూట్ల తినే బియ్యం గురించి వాళ్ళు మాట్లాడబోతున్నాం. సో చెప్పండి, అన్నపూర్ణాదేవి అన్నం అంటే, కానీ వైట్ రైస్ మీద ఎందుకు ఇంత వ్యతిరేకత పెరిగిపోయింది ఈ మధ్య? మాట్లాడుకుందామని ఖచ్చితంగా అన్ని. అన్నం పండించేవారు అన్నదాత అయితే, అన్నాన్ని వడ్డీ ఇంట్లో అందరికీ పెట్టేవారు అన్నపూర్ణ. అవును. చాలా మంచి కల్చర్ మనది. ఈ విధంగా ప్రకృతి మనకి రకరకాల విత్తనాలు ఇచ్చింది ప్రతి అంశంలో. అది బియ్యం కావచ్చు, కూరగాయలు కావచ్చు, పప్పులు కావచ్చు, నూనె గింజలు కావచ్చు. అలా బియ్యాల్లో కూడా దేశవాళీ బియ్యాలు సహజంగా ఎప్పటి నుంచో ఉన్నాయి. ప్రతి 3 గ్రామాలకి ఒక డైవర్సిఫైడ్ సీడ్ ఉన్నది అని పాలేకర్ గారు చెప్తా ఉంటారు. మహాభారత కాలంలో మన పురాణాల ప్రకారం చూసిన ఒక 5 లక్షల రకాల గింజలు ఉన్నాయి సహజంగా. అయితే రాను రాను ఆర్థిక వ్యవస్థ కావచ్చు, అవసరాలు కావచ్చు, వాటి వలన ఇవి ఒకే రకమైన గింజగా తయారవుతూ వచ్చేసేసింది మనకి. అవును అవును. దీనివల్ల దేశవాళీ విత్తనాల్లో కొన్ని లక్షణాలు ఉన్నాయి. అది ఆహారం మాత్రమే కాదు, చాలా అంశాల్లో అది స్థానికంగా వాతావరణంలో పండడం, దానివల్ల కొందరు ఉపాధి పొందడం, దానిలో ఉన్న మినరల్స్ తో కొన్ని ఆరోగ్య లక్షణాలు రావడం, ఇవన్నీ ఇందులో ఇమిడి ఉన్నాయి. అధిక ఉత్పత్తి అనే దానిలో మనం ఒకవైపు పయనం చేశాము. అట్లా అధిక ఉత్పత్తి వస్తుంది. అయితే కొన్ని మినరల్స్ లోపం అని ఈరోజు మనం అనుకుంటున్నాం. మినరల్ లోపం వల్ల డెఫిషియన్సీలు అన్నీ వస్తున్నాయి ఆరోగ్యపరంగా. సో ఇట్లాంటి వాటికి సొల్యూషన్గా ఈ దేశవాళీ బియ్యాలు మనం తిరిగి పొందాలి.